నా పేరు అనీష. అది సింగనగర్ ప్యారిష్ అండి మాది. నేను ఎంబీఏ స్టూడెంట్‌ని. సండే మార్నింగ్ చర్చ్‌కెళ్ళి రాగానే వరద స్టార్ట్ అయిపోయింది కంప్లీట్‌గా. ఈ లెవెల్ వరకు వచ్చేసింది. ఇంక అక్కడి నుంచి పొంగుకుంటా వితిన్ 1 అవర్ ఇంటికొచ్చేసరికి ఇంటికొచ్చేసరికి ఆ లెవెల్ వరకే ఉంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత 1 అవర్‌లో వితిన్ 1 అవర్ ఇక్కడ దాకా వచ్చేసింది. మొత్తం అన్ని పై వరకు వేసాము. 2 డేస్ పైనే ఉన్నాము. థర్డ్ డే నుంచి మేము ఆ వాటర్‌లో నా మురికి నీళ్ళల్లోనే దిగి అక్కడి నుంచి మేము నడుచుకుంటా బ్రిడ్జ్ ఎక్కేసి మళ్ళీ బ్రిడ్జ్ మొత్తం దాటి ఫుడ్ జంక్షన్ వరకు వెళ్ళి అక్కడ మేము ఆటో తీసుకొని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. పైన ఉన్నప్పుడు మీకు ఫుడ్ తినడానికి ఓనర్సే పెట్టారు 2 డేస్. ఓనర్స్ 2 డేస్ పెట్టారు. వాళ్ళ ద్వారానే ఉన్నాము. ఇంకెక్కువ రోజులు మళ్ళీ వాళ్ళకు కూడా వాటర్ లేవు, వాటర్ సోర్స్ లేదు, కరెంట్ సోర్స్ లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు. వాళ్ళు ఇచ్చే కూడా మాకేం రీచ్ అవ్వలేదు ఇక్కడ వరకు. బోట్స్ అవేం రాలేదు అన్నమాట. ఏం రాలేదు. నరకం చూసాము అసలు 3-4 డేస్. మేమైతే ఇంకా ఎట్టి పరిస్థితి అది రావట్లేదని చెప్పి ఈ ఒక్క తలకాయ మాత్రమే ఉంది మేము వెళ్ళేటప్పుడు. ఆ నీళ్ళల్లోనే తడిచి ఇట్లా పట్టుకొని ఒక నార్మల్ ఎసెన్షియల్స్ పట్టుకొని మొత్తం అంతా పిల్లల్ని వేసుకొని అటు వెళ్ళిపోయాం మేము. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఒక 1 వీక్ ఉండి ఈ రోజే మళ్ళీ వచ్చాం క్లీన్ చేసుకున్నాం అని చెప్పి. బెడ్ పోయింది, ఫ్రిడ్జ్ పోయింది, వాషింగ్ మిషన్ పోయింది, అన్ని సామాన్లు, టీవీ పోయినాయి, అన్ని తడిచిపోయి పాడైపోయినాయి. ఏ సోర్స్ లేదు. డాడీ ప్రస్తుతం జాబ్ ఏం చేయట్లేదు. 3-4 మంత్స్ బ్యాకే రిటైర్ అయిపోయారు. నార్మల్ జాబ్ అంటే ఇట్లానే మన సోషల్ వర్కర్ డాన్ బోస్కో సంస్థల్లోనే మా డాడీ సోషల్ వర్కర్ గా చేస్తారు. అక్కడ కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఏం జాబ్ లేదు. అమ్మ హౌస్ వైఫ్, నేను స్టడీ. అన్నయ్య అంతే. ఇప్పుడు ప్రెసెంట్ అన్నయ్య సోర్స్ అన్నమాట. అన్నయ్య సోర్స్. రండి. సామాను అంతా బెడ్ వేసేసారు, పడేస్తారు. బెడ్ పడేసి ఇప్పుడే చెత్త వాళ్ళు వచ్చారు తీసుకెళ్ళిపోయారు. ఇంక ఇది కూడా ఏదో ఉంచాం అట్లాగా. వాష్ చేసి పని చేస్తే పని లేదంటే పడేసుకోవటం. ఇంక దాన్ని ఇంకేమి అసలు సామాన్యం ఏమి లేవు కదా. ఇక్కడ అన్ని తీసేసాం. ఇంకా తీసా పైకి పరిచేసాం. ఉన్నా ఇంకా అది అవదు. నీ బుక్స్ అవి బానే ఉన్నాయా? ఇంకా అన్ని తడిచిపోయినాయి. మేము అన్ని కిందే వదిలేసాం బుక్స్. ఒక బ్యాగ్ మాత్రమే పైకి పెట్టుకెళ్ళాను రికార్డ్స్ వరకు. మిగతా అన్ని పోయినాయి బుక్స్ అన్ని. అసలు బుక్స్ కూడా సోర్స్ కూడా లేదు ఇప్పుడు. బుక్స్ కూడా అన్ని రాసుకోవటం. ఇది రూమ్ అంతా ఇంటి ఖాళీగా ఉంది. బెడ్ ఉండేది మ్యామ్. బెడ్ అంతా నీళ్ళలో తడిచిపోయి పెచ్చులు ఊడిపోయింది. ఇంకా మొత్తం ఇందాకే సామాన్ వాళ్ళు వస్తే పడేసాము. డాడీకి కూడా ప్రస్తుతం జాబ్ ఏం లేదు. నార్మల్ అసలు మొత్తం అయిపోయింది. 3 months బ్యాక్ జాబ్ కూడా పోయింది. ప్రస్తుతం జాబ్ లేదు, ఏం లేదు. అది ఓనర్సే ఒక 2-3 days మాకు ఫుడ్ పెట్టారు. పైనే ఉన్నాం 2 days. ఇంకా తర్వాత మేము కూడా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోయాం. 2 days ఉండి వాళ్ళకు కూడా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి ఇంకెళ్ళిపోయాము. అంటే వాటర్ మొత్తం ఇక్కడ వరకు వచ్చింది. ఇంట్లో ఈ లెవెల్ వరకు వాటర్ వచ్చేది సిస్టర్. ఇక్కడ వరకు ఇంకా అసలు అంతవరకు రాదులే, నేల వరకేలే అయిపోతుంది అనుకున్నాము. నేల వరకు వితిన్ 1 hour, అసలు ఎక్కువ టైం, 1/2 hour, ఎక్కువ టైం కూడా లేదు. వచ్చేస్తా ఉంది. అక్కడ షింక్ లోంచి వాటర్ లోంచి పొంగుకొచ్చేస్తున్నాయి నీళ్లు. వెనకాల వాష్రూమ్ లోంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. అసలు ఎంత భయపడ్డామంటే అసలు చాలా బాధేసేసింది. ఇంకా అక్కడ నుంచి ఇంకా సామాన్లు తీసుకెళ్లి పైన పెట్టాము ఓనర్స్ వాళ్ళ ఇంట్లో. ఇంకా అలా మొత్తం తీసుకెళ్తాం. ఫ్రిడ్జ్ ఇంకా అలా నీళ్ళల్లోనే ఉండిపోయాను సిస్టర్. వదిలేసాం ఇంకా దాన్ని. ఏం చేయలేదు. బట్టలు మాత్రమే కట్టేసి వాళ్ళ ఇంట్లో పెట్టాము. బట్టలు కొన్ని బీరువాలు సామాన్లు అన్ని పెట్టాము అంతే. అసలు ఎంత దారుణంగా. మీరు తెలుసుకొని ఒక్కొక్కటి తీసుకెళ్లారా? ఒక్కొక్కటి తీసుకెళ్ళాము. ఉండడానికి కూడా లేదు. పైనుంచి వర్షం పడుతుంది. అసలు కరెంట్ లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు. ప్రాణాలు చేతిలో పెట్టుకొని బ్రతికాం సిస్టర్. 2 days వాటర్ లోనే ఉన్నాము. ఇంకా దిగేసి ఆ వాటర్ లో నుంచే వెళ్ళాము. వాటర్ లోనే వెళ్ళిపోయాం బయటకు కూడా. అప్పుడు కూడా అంతే భయపడుతూ దేవుడికి ప్రార్థన చేసుకోవడం తప్పితే ఇంకా మాకు ఇంక వేరేది ఏం లేదు. ఆ 2 రోజులు ఆయన మీద వదిలేసాం అంతా. వాటర్ పైకి వస్తా ఉంటే ఇప్పుడు మీకు సాధ్యమైనంత వరకు తీసుకెళ్లారు కదా? సాధ్యమైనంత వరకు తీసుకెళ్ళాను. సాధ్యమైన అని అంటే బట్టలు అంతే. ఇగో ఈ సామాన్లన్నీ నీళ్ళల్లోనే మునిగిపోయినాయి. ఏవి ఇంకా అసలు సందులో ఉన్న సామాన్లు అయితే మొత్తం వదిలేసాం. చక్కగా అన్ని మురికి పట్టుపోయి ఫంగస్ అవన్నీ పట్టుకుపోయి ఉన్నాయి, పడేసాం. ఇంకా అట్లా వాడని కూడా వాడట్లేదు. బట్టలు కూడా ఇంకా నీళ్ళల్లో తడిసిపోయిన బట్టలు. మంచం పోయింది సిస్టర్ కంప్లీట్ గా. బెడ్ కంప్లీట్ గా నాశనం. టీవీ కూడా పనికి రాకుండా టీవీ పోయింది, మంచం పోయింది. అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫ్యాన్లు కూడా పోయినాయి సిస్టర్.
ఫ్యాన్స్ 2 rooms లో ఫ్యాన్స్ పోయినాయి, బాగు చేపించడానికి ఇచ్చాము. సర్క్యూట్ అయ్యి వాటర్ వల్ల కిందకు ఉన్నాయి అన్నమాట. దాని వరకు వాటర్ వచ్చేసింది, ఓకే. మొత్తం సర్క్యూట్ అయిపోయి ఫ్యాన్స్ పాడైపోయినాయి సిస్టర్. మీకు మరి ఆ నైట్ ఇప్పుడు పై ఇంట్లో ఉన్నారు కదా, అప్పుడు మీకు ఏమనిపించింది? అసలు అంత నిశ్శబ్దం అసలు ఎప్పుడూ లేదు. అనుకున్నారా నీళ్ళు? అంత రాదనుకున్నాం సిస్టర్, కాకపోతే ఇల్లు మునిగిపోద్దేమన్న భయం అయితే మాకు మునిగిపోయిద్ది అన్న భయం అయితే మాకుంది. ఇంకా బైకులు మునిగిపోయినాయి, అవి మునిగిపోయినాయి. ఇంకా అమ్మో చాలా డేంజర్. ఆ రాత్రి అయితే అసలు కరెంట్ లేదు, ఏం లేదు, కింద చూస్తే నీళ్లు, అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. నిశ్శబ్దంగా ఉంది, అసలు భయం. అంటే చూసాము మేము, వర్షం పడినాక 2 రోజులు 3 రోజులు వచ్చాము. వచ్చినప్పుడు అప్పుడు కూడా వాటర్ ఇంతవరకు ఉన్నాయి. మీ ఇంటి ముందు నుంచి వెళ్ళాము. అవును, ఇక్కడే అది బైకులు మొత్తం నీళ్ళలో నిండిపోయినాయి. అన్న వదిలేసాం, ఇంకా నీళ్ళల్లోనే వదిలేసాం. బండలు, చెదారం, పాములు అన్ని బయట చాలా ఉన్నాయి అనమాట. చూసుకుంటే జాగ్రత్తగా వెళ్ళామట. పురుగులు కుట్టేసి, అమ్మనైతే ఇవన్నీ చదివేటప్పుడు పురుగులు కూడా కుట్టేసినాయి, కాలేజీలు అవన్నీ వచ్చి కుట్టేసినాయి సిస్టర్ మమ్మీని. అంటే ఓ క్రీస్తు ప్రభు, రాజాతి రాజా, ప్రభులకు ప్రభువా, మీకు మా కృతజ్ఞత వందనములు సమర్పించుకొనిచున్నాము. ప్రభువా, ఎంత వానలు వరదలు వచ్చినప్పటికీ ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు కాచి కాపాడారు. ప్రభువా, వీరికి కనీసం ఉండటానికి పైన ఒక అంతస్తుని దయచేశారు. వీరిని మీ యొక్క రెక్కల కింద భద్రంగా కాచి కాపాడారు. ఈ వరదల్లో కొట్టుకొని ఎంతో మంది చనిపోయి ఉన్నారు, కానీ ప్రభువా, వీరిని మాత్రం సురక్షితంగా మీరు కాచి కాపాడినందుకు మీకు వందనము సమర్పించుకొనిచున్నాము. ప్రభువా, వీరు కోల్పోయిన దానికంటే వీరిని రక్షించారా అనే ఒక గ్రాటిట్యూడ్ ఈ కుటుంబంలో ఉన్న వారికి ఉంది. ప్రభువే మమ్మల్ని చూసుకుంటాడు, ప్రభువే మమ్మల్ని కాపాడతారు అని మీపై భారం వేస్తూ జీవిస్తున్నటువంటి ఈ బిడ్డని మీకు పూర్తిగా సమర్పించి ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వీరి మనసులో ఉన్నటువంటి బాధను తొలగించండి, వీరికి ధైర్యాన్ని ప్రసాదించండి. మీలో ఉన్నటువంటి బాధను మీకు సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. కోల్పోయిన ప్రతి ఒక్కటి కూడా ప్రభువా, వీరికి మంచి ఆరోగ్యం దయచేసి, కష్టపడి పనిచేసి మళ్ళీ తిరిగి సంపాదించుకునే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయండి. ఈ బిడ్డలను ఎల్లప్పుడూ కూడా వారి మంచి ఆరోగ్యం దయచేసి యథావిధిగా పనిచేసుకొని సక్రమంగా బతకడానికి వీరికి కావలసినటువంటి అవసరాలను తీరుస్తూ వీరిని దీవించి ఆశీర్వదించమని మేము అతి వినయంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.